గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 2 వికెట్లు కోల్పోయి 288 పరుగుల భారీ స్కోరు సాధించింది. 3 సెషన్లలో భారత్ సంపూర్ణ ఆధిపత్యం చెలాయించింది. దేవదత్ పడిక్కల్ అజయ్ సెంచరీతో తొలి రోజు ఆటలో హీరోగా నిలిచాడు. అయితే వర్షం కారణంగా తొలి రోజు ఆట పూర్తిగా సాగలేదు. కేవలం 73 ఓవర్ల ఆట మాత్రమే సాగింది. మరోవైపు కేఎల్ రాహుల్ గాయం కూడా టీమిండియాను భయపెట్టింది. మొత్తంగా ఈ రోజు రెండో రోజు ఆటలో వాతావరణ నివేదిక అలాగే కేఎల్ రాహుల్ పరిస్థితి ఏంటో చూద్దాం. 77 పరుగుల కీలక ఇన్నింగ్స్ తర్వాత కండరాలు పట్టేయడంతో అర్ధాంతరంగా రిటైర్డ్ హెడ్ అయిన కేఎల్ రాహుల్ ప్రస్తుత ఫిట్నెస్ పై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అర్ధశతకంతో రాణించిన అతడు టీ బ్రేక్ తర్వాత మైదానంలోకి రాలేదు. దాంతో రెండో రోజు కేఎల్ రాహుల్ బ్యాటింగ్ కు వస్తాడా లేదా అనేది అభిమానుల సందేహం ఏర్పడింది. అయితే కేఎల్ రాహుల్ గాయంపై బ్యాటింగ్ కోచ్ స్పందించాడు. రాహుల్ ఫిట్నెస్ పై ఆందోళన వద్దని అన్నాడు. కండరాలు పట్టేశాయని, ప్రస్తుతం అయితే ఫిట్ గా ఉన్నాడని తొలి రోజు మ్యాచ్ అనంతరం బ్యాటింగ్ కోచ్ వెల్లడించాడు. దీంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నట్టయింది. ఇకపోతే రెండో రోజు ఓ బ్యాడ్ న్యూస్. తొలి రోజు 3 సార్లు వర్షం అంతరాయం కలిగించడంతో పూర్తి ఓవర్ల కోట సాగలేదు. దీంతో రెండో రోజైనా సజావుగా సాగుతుందంటే వెదర్ రిపోర్ట్ ఇంకా డేంజర్ బెల్ మోగించింది. రెండో రోజు వర్షం మరింతగా విజృంభించే అవకాశాలు కనిపిస్తున్నాయన్నట్టు వెదర్ రిపోర్ట్ పేర్కొంది. మొత్తంగా జరిగే ఈ 5 రోజుల టెస్టులో ఏకంగా 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్ హెచ్చరికలు పంపింది. దీంతో ఈ రోజు రెండో రోజు కూడా వర్ష ప్రభావం ముంచుకొస్తుంది. మొత్తంగా ఈ టెస్టు మ్యాచ్ కు వరుణుడు శాంతిస్తేనే పూర్తి స్థాయిలో మ్యాచ్ కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే టీమిండియా WTC ఫైనల్ చేరుకోవాలనుకున్న తరుణంలో శ్రీలంకతో 2 టెస్టుల సిరీస్ ఎంతో కీలకం. ఈ క్రమంలో తొలి టెస్టుకు వర్షం అంతరాయం కలిగిస్తుండడం ఆందోళనకరంగా మారింది. రెండో రోజు, మూడో రోజు కూడా వర్షం అంతరాయం కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.